బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసివేసిన పోలీసులు భారీ భద్రతా మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. భారీ క్రేన్స్, బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను తక్షణమే కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామేట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించనుంది. అయితే కొందరు అక్రమార్కులు చెరువుపై కన్నేసి అడ్డగోలుగా ఆక్రమించేశారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారని జనం కోసం అనే సంస్థ పలు ఫిర్యాదులు చేసింది. దాంతో 10 ఏళ్ల కిందట ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్లు మళ్లీ వెనుతిరిగి వెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోకపోవడం ఎన్నో విమర్శలకు దారితీసింది. చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టు ఆరోపణలున్నాయి. చెరువుని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా కూడా మార్చి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీ పైన కూడా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఎంతటి వారైనా వెనక్కు తగ్గకుండా చర్యలు తీసుకోవడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ఎన్ కన్వెన్షన్ వద్ద రానా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రానా, చెప్పండి, ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంది రానా? సో ఉదయం 6 గంటల నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చేత చాలా వేగంగా కూడా జరుగుతుంది. ప్రస్తుతం మెయిన్ కన్వెన్షన్ అంతా కూడా కూలదోశారు. తన పక్కన ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా ఇప్పుడు లోపలికి ఉన్నటువంటి ఆ ప్రహరీ గోడ మొత్తం కూడా వారు కూల్చివేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈ ప్రహరీ గోడకి గతంలో మనం చూసాము, మొత్తం వీళ్ళు లైట్లంతా కూడా ఏర్పాటు చేసి సాయంత్రం పూట ఇక్కడికి వచ్చే వాళ్ళకందరికీ ఇక్కడ ఒక కన్వెన్షన్ ఉందని తెలిసే కుదరక మంచి లైటింగ్ని ఏర్పాటు చేసుకుని ఉండేటోళ్ళు. చాలా ఆకర్షణీయంగా కూడా అది కనపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ బఫర్ జోన్ ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన విషయంలో దాదాపు 29 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో 3.5 ఎకరాల దాకా కూడా ఈయన మొత్తం కబ్జా చేసి ఆక్రమించారని కూడా అధికారులకి ఫిర్యాదు వచ్చింది. ఈ తమ్మిడికుంట విషయంలో మాత్రం వారు ఈ సర్వే నంబర్ 36లో ఉన్నటువంటి 29 ఎకరాల 24 గుంటలకు సంబంధించిన విషయంలో ఎవరెవరు ఎంతవరకు ఆక్రమించారు ఏంటి అనేది కూడా అధికారులకు ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పటి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే
హైదరాబాద్లో చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. వాటిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలి. పైగా సినిమా హీరోలు అంటే కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి ఆ హీరోలే దాదాపు హైటెక్ సిటీలో శిల్పారామంకి ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్లేసులో ఈ యొక్క తమ్మిడికుంటలో ఆయన దాదాపు 4 ఎకరాల పైగా కూడా ఆక్రమించారు. ఆయన ఆ కట్టడాలతో కూడా కూల్చివేయాలంటూ కూడా అప్పుడు అసెంబ్లీ వేదికగా కూడా ఆయన ఎమ్మెల్యే హోదాలో అప్పుడు క్వశ్చన్ కూడా వేశారు. దీనికి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి